ఇంకొక అసలు గమ్మతి విషయం ఏంటంటే వీళ్ళకు పాపం పంచుకుంటారు అంటే వీళ్ళు పంచుకునేటప్పుడు కూడా సో అండ్ మన ఎంవిఐ ఇచ్చినాక తేడాలు వాళ్ళకే డిస్టర్బెన్సెస్ అవుతున్నాయట. నాకేం సంబంధం, నువ్వు ఇచ్చినావు కదా నీ దాంట్లోకి వెళ్ళి కట్ చేసుకో అన్నట్టుగా మాట్లాడుతున్నారంట. అంటే సోషల్ మీడియాలో వాట్సాప్ లేట్ చేసినా కూడా వైరల్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఇష్యూ బయటికి రావడం వల్ల ఏమైందంటే అక్కడ ఉన్న అధికారులందరికీ కూడా లొల్లేస్తాను. పాపం వాళ్ళ వాటాలు మిస్ అవుతాయి కదా, వాటాలు మిస్ అయినందుకు నాకేమవసరం, నువ్వే ఇచ్చుకున్నావు కదా నీ దాంట్లోకి వెళ్ళి కట్ చేసుకో అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారంట. సో కానీ ఇందుకనే నడుస్తున్నా కూడా ఆడ ఆర్టీఏ ఆఫీసు అసలు ఎట్లున్నది చూడండి, ఒక మెయింటెనెన్స్ లేదు, ప్రాపర్గా క్లీన్లెస్ లేదు, ఏం లేదు. ఇప్పుడు నేను చూపించిన అదే మీకు రోడ్ ట్రాక్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ రోడ్ ట్రాక్ ఉన్నది, దీంట్లో నిజంగా వాళ్ళు ఎవరైనా వచ్చి టెస్ట్ చేసి నడిపేటప్పుడు ఆ బురదల వాళ్ళు జారి కింద పడితే లేదు మేము క్యాన్సిల్ చేస్తాం అనగానే వాళ్ళు ఏదో భయపడి లేదు మాకు లైసెన్స్ కావాలి, నాకు డ్రైవింగ్ వచ్చు, ఇప్పుడు గట్టిగా అనలేరు కదా. ఎవరైనా కూడా భయపడతారు. పోలీసులు అన్నప్పుడు ఆబ్వియస్లీగా ఎవరైనా కూడా భయపడతారు. గవర్నమెంట్ అధికారులు అన్నప్పుడు ఎవరైనా కూడా భయపడతారు. ఎట్లా నడుస్తుంది ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏమైతుంది అట్లాంటప్పుడు ఏదో ఒకటి ఇచ్చేసి మేము సెట్ చేసేస్తాం అన్నట్టుగా మాట్లాడతారు. అట్లా